నీవు నేర్పిన విజయే నీరజాక్ష అనుసంధంగా మారింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోతుందని కామెంట్ చేయడమే పీకే తప్పైంది. ఒక్కసారిగా వైసీపీ మంత్రులంతా సీన్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. పీకేపై ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. పీకే ఏమైనా మైల పకీరా, ఆయన అన్నది జరగడానికి అంటూ ఫైర్ అవుతున్నారు నేతలు. ఒకప్పుడు వైసీపీ కోసం పనిచేశారన్న జాలి దయా కూడా లేకుండా పీకేను ఏకి పారేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం పనిచేసేటప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఇప్పుడేంది ఈ తిట్ల దండకం అంటూ పీకే షాక్ అవుతున్నాడట. మరి అట్లుంటుంది వైసీపీ నేతలతోని. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో మరోసారి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సెటైర్ వేశారు. 2019 ఎన్నికలపై ఫ్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి సిద్ధంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో రాసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. చంద్రబాబుతో 4 గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వర్తమాన రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పుతున్నాయని, వాస్తవాలకు పొంతన లేదన్నారు. పీకే వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్ అంటూ ఏవో మాట్లాడారని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రభుత్వాలు మళ్లీ ఎందుకు రావో వివరించాలన్నారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్లో ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలన్నారు అమర్నాథ్. బీహార్లో ప్రశాంత్ కిషోర్ లాని చంద్రబాబు కూడా ఆంధ్రాలో చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. సీఎం వైఎస్ జగన్ ఘోర పరాజయం చవిచూస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అత్యధిక స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రజల సొమ్ము విచ్చలవిడిగా పంచుతూ ప్రజల సంక్షేమం చూస్తున్నామండం వల్ల రాజకీయంగా నష్టపోతున్నారని వెల్లడించారు. అంతేగాక ప్యాలెస్లో కూర్చుని బటన్లు నొక్కితే ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ వ్యాఖ్యలే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండు 2016లో వైసీపీతో ఒప్పందం చేసుకున్న పీకే 2019 ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్న ఆయన ఐపాక్ నుంచి కూడా బయటకు వచ్చేసి కొన్నాళ్ల పాటు బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశంపై స్పందించిన ఐపాక్ తాము వైసీపీతో ఏడాదిగా పనిచేస్తున్నామని తెలిపింది. ఒకప్పుడు పీకే సహచరుడైన రిషిరాజ్ సింగ్ ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత తమకు దూరంగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీకి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.